మానవేంద్ర, ప్రహ్లాదుడు నీ పుత్రుడనియే భ్రమించుతున్నావా? వరప్రసాది అయిన నిన్ను కబళించుటకు మృత్యువునకు వేరు మార్గము లేక నీ పుత్రుడి రూపమున జనించినది. నీలో పుత్రవాత్సల్యము ధరింపజేసి ఆ పుత్రవాత్సల్యమే నిన్ను కుంగదీసి క్రమముగా కుసింపజేయుతున్నది. నీకు మరణము తప్పదు. అవును, ప్రహ్లాదుడు నా పుత్రుడు కాదు. నాయనా ప్రహ్లాద, హరిభజన మానలేనిచు చాటుగా నీలో నీవే భజించుకోరాదా? తండ్రి గారి ఎదుట ఎలా స్తుతించదవయ్యా? ఆయన ఏ పిలిచడిగినా అసత్యం ఎట్లు పలుకోగలడమ్మా? ప్రాణేశ్వర, మరలి ఏమి ఆవేశం? ఇలాంటి వీడు మా పుత్రుడు కాదు, నా పాలిట మృత్యు. ప్రాణేశ్వర, స్వామి, స్వామి! అమ్మా, అమ్మా! Hari, seriously are acting. నిజము చెప్పు. సృష్టిలోని అనంత కోటి జీవరాశులలో నేను ఒకడను. కాదు, నీవు మృత్యు. అది నీ భ్రమ. కానీ ఈ గదాదండములు ఇది పరమేశ్వర వర ప్రసాదితం. దీనితో నీకు చావు తప్పదు. ఏమి, నిన్ను తప్పలేనా? ఆ పుట్టుకలు మన చేతిలో లేవు. ఆ శ్రీహరి సంకల్పం లేనిదే గడ్డిపూచ కూడా కదలదు. అటులనా? ఆయన నిన్ను చంపిన నీ హరి వచ్చి రక్షిస్తున్నా? మరి ఎంతవరకు నన్ను రక్షించినది ఎవరనుకుంటివి? ఆ శ్రీహరియే. ఒరే వాచా, మహామహిమానుతుడని నీవు పొగడు ఆ హరి ఎందున్నాడో చెప్పగలవా? చెప్పగలను.